సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది షిరిడీ నుంచి ఒక అద్భుతమైన మాట నీకోసం చెబుతున్నాను, ఇప్పుడే విను అని చెప్పి బాబా మనకు మంచి సందేశం తీసుకొచ్చారండి. నీ మనసులోని గందరగోళమంతా తొలగిపోతుంది విను తల్లి. అలాంటి మంచి వార్తతో వచ్చాను. ఈరోజు నా గురువాక్కు ఈ సాయి నీకు అందిస్తున్నాను. నీ సాయిని నువ్వు పూజించి ఆరంభించిన తర్వాత ఏం జరుగుతుంది, ఏం జరగనుంది అని ఆలోచన నీకు ఊరికే వస్తూ ఉంటుంది. ఊరికే ఈ జీవితం నీ సాయి వచ్చాను అనుకుంటున్నావా? నీది నాది 7 జన్మల బంధమమ్మా. నన్ను గురువుగా ఎంచుకొని పూజిస్తున్నావు. నీకు కావలసిన అన్నీ నేను అందిస్తాను. ఇప్పుడే ఇది విను. ఈ మానవ జన్మ భగవంతుని తర్వాత ఏదైనా ఉన్నారు అంటే ఒక గురువు తప్పక కావాలి. గురు పూజ చేసి శరణాగతి పొందటం అనేది చాలా గొప్ప విషయం. అన్నిటినీ అందజేసి గురువాకు నీకు ఎంతో అవసరం. పుణ్యం చేసిన వారు ఆనందంతో ఉంటారు, పాపం చేసేవారు దుఃఖిస్తూ ఉంటారు. జీవితం అనేది ఒక లెక్క తల్లి. అది మారితే ఆ లెక్కంతా సరిగా రాదు. ఎవరు కూడా మార్పు చేయకుండా ముందుకు రావడం లేదు. ఈ ప్రయాణంలో ఒక గురువు ఏం చేస్తారో తెలుసా? సుఖదుఖాలలో అన్నిటికీ సమపాలలో ఉండాలని బోధిస్తారు గురువు. గురు భక్తితో ఎలాంటి బాధలు కూడా ఉండవు. రాబోయే జన్మలకు ఎలాంటి పాపాలు అంటకుండా గురుభక్తి ఎంతో అవసరం. నిజమైన భక్తి చెడు నుంచి కాపాడుతుంది. గురువు దగ్గర శరణాగతి పొంది ఏది మంచి ఏది చెడు అని నువ్వు తెలుసుకోగలవు. ఇది చెడు లేదా చెడు అనేవారి వల్లనే గుర్తించగలరు. గురువులకు కష్టాలను ఎలా దాటాలి, ఆనందంలో ఎంత మౌనంగా ఉండాలి అని తెలుసు బిడ్డ. ఈ దారిలోనే నువ్వు ఇప్పుడు ప్రయాణిస్తూ ఉన్నావు. కష్ట నష్టాల మధ్యలో ఉన్నావు. నువ్వు మంచి అని తలచి అది చెడు అని గ్రహించలేకపోతున్నావు. చెడు అని అనుకున్న కొన్ని మంచి అని తెలియకపోతూ ఉన్నాయి. అలాగే ఎలా జరిగినా ఇది అంతటితో వదిలేయి. నువ్వు నా బిడ్డవు, నేను నీ తండ్రిని. నీకైనా అన్నీ చేసే బాధ్యత నాది. నీ భవిష్యత్తు గురించి నీకు దిగులు వద్దు, కర్మ గురించి తలవవద్దు. ఈ గురువు నీడలో నువ్వు ఉండగా కర్మ అంతరించిపోతుంది. ఎప్పుడూ గుర్తుంచుకో తల్లి, ఈ బాబా దయ వల్ల అన్నీ సవ్యంగా నీకు జరుగుతాయి. నీ జీవితంలో ఎన్నో సమస్యలు వచ్చినా, చదువు, ఉద్యోగం, సంతానం, డబ్బు ఎన్ని వచ్చినా సరే అన్నీ కూడా నీకు జరిగి ఉన్నాయి. జరగకుండా కూడా కొన్ని ఉన్నాయిలే. కానీ ఇక దిగులు వద్దు. ఎందుకంటే ఈ సాయి నీడలో నువ్వు ఉన్నావు కదా, నీకు అన్నీ చేరుతాయి. ఇప్పుడు జరిగేది మాత్రం తలుస్తున్నావు. ఒకటి నీకు మాత్రమే తెలుసు, భవిష్యత్తులో ఎలా ఉంటుందో అని. సాధించాలి, అదే జరిపిస్తాను. మంచిని మాత్రమే జరిపిస్తాను ఈ బాబా. కర్మను బట్టే కదా గెలుపు ఓటముల నిర్ణయం ఉంటుంది. అన్నీ విధిని బట్టే జరుగుతూ ఉంటుంది. కానీ ఇతరులకు గురువును పూజించే నీకు వ్యత్యాసం ఉందిలే. ఇప్పుడు నా శరణు పొందావో నీ కర్మను తిరగరాశాను. నీకు జరగదు అన్న విషయం కూడా నీ బాబా జరిపే తీరుస్తాను. ఎవరో ఒకరు అన్ని సమస్యలన్నిటినీ నాపై భారం మోపి శరణ పొందుతారో వాళ్ళు సర్వనిశ్చయంగా పరిష్కరిస్తారు. ఇప్పుడు ఈ మాటలన్నీ నువ్వు గ్రహించావా? అన్నీ అర్థం చేసుకున్నావా? నీ జీవితం ఈ గురువు యొక్క బాధ్యతలో ఉంది. నా బాధ్యతలో ఉన్నది. దేనికి కూడా నువ్వు దిగులు వద్దు. నీవే అనుకున్నా కూడా నన్ను వదిలి దూరంగా వెళ్ళలేవులే. నిన్ను వదిలి నేను ఎప్పుడూ వెళ్ళను. నేను నీ తండ్రిగా ఉన్నాను కాబట్టి ఈ జన్మలో నేను నీకు తండ్రిని. ఇది ఎప్పటికీ నిరంతరం. బిడ్డ, గ్రహాలు నీకు అనుకూలించకపోయినా ఈ బాబా అనుగ్రహం నీకు తోడుగా ఉంటుంది. నీ చుట్టూ ఏం జరిగినా చింతించవద్దు. నన్ను మీరి ఏమీ జరగదు కదా. ఎందుకంటే ఈ గురువు దగ్గర శరణు పొంది ఉన్నావు. నేను నా బిడ్డగా ఎంచుకున్నానో నీ శత్రువులందరినీ నా కనుసైగులో ఉంచుకుంటాను. నీకు వ్యతిరేకంగా ఏదైనా జరుగుతుందా అని కాపలాగా నీ బాబా ఉన్నానమ్మా.
ఈ కాలఘట్టంలో నీకు వ్యతిరేకంగా ఏమీ జరగనివ్వను. ఏదైనా ఎవరైనా చేస్తారేమోనని అస్సలు నువ్వు భయపడవద్దు. ఎప్పుడూ నిన్ను నేను కనిపెట్టుకునే ఉంటాను. భయం వద్దు తల్లి. ఈ షిరిడి ప్రాంగణంలోకి నువ్వు వచ్చేశావు. ఇక ఏం జరగదు. ఏదో కారణం వల్లనే ఇదంతా జరుగుతుంది అని నువ్వు గమనించు. అది కూడా నీకు మంచిగా జరుగుతుంది అని ఈ సాయి షిరిడి వాక్కుగా నీకు అందిస్తున్నాను. గమనంగా విను బిడ్డ. నీ చేతులతో పట్టుకునే నేను నిన్ను నడిపిస్తున్నాను. ఇది వరకు నీకు జరిగింది కూడా అంతా సరిగా జరిగింది. ఇక కూడా అలాగే జరుగుతుంది. నీ కోసం ఎవ్వరూ లేరు అని అనుకోవద్దు. ఈ సాయి ఉన్నాను. నీ ప్రార్థనలు అన్నీ నెరవేరుతాయి. అన్ని సందర్భంలో నీకు అండగా నీ బాబా ఉంటాను. నా ప్రియమైన బిడ్డవు నువ్వు. నిన్ను ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదలను. కాబట్టి దేనికి కూడా నువ్వు దిగులు చెందవద్దు. ఈ షిరిడి సాయివాక్కు ఎప్పుడు కూడా అసత్యం కాదు. నీకు అంతా మంచే జరుగుతుంది అని చెప్తున్నాను కదా. ఈ సాయిని అనుగ్రహం నీకుంటే ఇక నీకు భయం ఎందుకు చెప్పు. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.